హాయ్ సార్. హలో. మనం బుక్స్ గురించి వీడియో చేస్తున్నాం. ఎక్కువగా మోటివేషనల్ బుక్స్ గురించి చేసాం మేము. బట్ ఫర్ ఏ చేంజ్ ఏదైనా డిఫరెంట్గా ఇన్నోవేటివ్గా పాపులర్ బుక్ గురించి చెప్పండి. పాపులర్ బుక్ అండి ఇది. రూట్స్ అనే పుస్తకం అనమాట. వెరీ వెరీ పాపులర్. అలెక్స్ హేలీ అనే తను రాశాడు. 1976లో వచ్చింది ఇది. దీనికి అత్యున్నత పురస్కారం లిటరేచర్లో ఏదైతే ఇస్తారో పులిట్జర్ ప్రైజ్ కూడా వచ్చిందనమాట. న్యూయార్క్ బెస్ట్ సెల్లర్స్ లిస్ట్లో ఇది కొన్ని వారాలు 40-50 వారాలు నంబర్ 1 పొజిషన్లోనే ఉండింది. అండ్ వరల్డ్లో ద బెస్ట్ 100 బుక్స్లో కూడా ఈ పుస్తకం ఉంటుంది. గ్రేట్. సో ఇది ఈ బుక్కే కాదు, అంటే ఇది ఒక అలెక్స్ హేలీ జీవిత చరిత్ర. ఆయన జీవిత చరిత్రనే కాదు, ఇది మొత్తం నల్ల జాతీయులు పడిన వేదన, ఒక ఏళ్ల తరబడి వందలాది సంవత్సరాలు వాళ్ళు పడిన వేదనని మనం ఒక పుస్తక రూపంలో చదవచ్చు అనమాట. ఇది ఆయన ట్రూ స్టోరీ అనేది. సో అలెక్స్ హేలీ ఈయన 1976లో రాశారని చెప్పాను కదా. అయితే ఈయన కంఫర్టబుల్గానే ఉన్నాడు. ఏదో గవర్నమెంట్ మిలిటరీలో పనిచేశారు. అప్పటికి నల్ల జాతీయులకి కొద్దిగా హక్కులు అవి వచ్చాయి, ఎకనామికల్లీ కూడా చాలా బాగానే ఉన్నారు. కానీ ఆయనకు తోచిందనమాట, అంటే ఆయనకు తెలుసు వాళ్ళు ఎంత వేదన శోధన ఇవన్నీ అనుభవించారు. కథలుగా తెలుస్తుంది కదా, వాళ్ళ తండ్రులు తాతలు వీళ్ళందరూ స్టోరీస్ లాగా చెప్తారు కదా. సో ఆయనకు ఎక్కడో, అంటే మేము అమెరికాకి ఎలా వచ్చాము, ఎందుకంటే నల్ల జాతీయులందరూ మేజర్లీ ఆఫ్రికా నుంచి వచ్చిన వాళ్ళు. మేము ఎప్పుడు వచ్చాము, ఏంటి నా చరిత్ర ఏంటి, నా పూర్వీకులు ఏంటి, వాళ్ళు ఏం కష్టాలు పడ్డారు అనేది తెలుసుకోవడానికి ఆయన ఒక 12 సంవత్సరాలు రీసెర్చ్ చేసి, చాలా పెయిన్స్ టేకింగ్ రీసెర్చ్, 7 తరాలు వెనక్కి వెళ్ళి 1767లో ఆయన 7వ తరం, అంటే వెనక్కి 7వ తరం ఆయన పూర్వీకుడు కుంటా కెంటే అనే ఒక 18 ఇయర్ యువకుడితోటి ఆ స్టోరీ స్టార్ట్ అవుతుంది. సో గమీబియా అని ఆఫ్రికన్ దేశం, వెస్టర్న్ ఆఫ్రికాలో ఒక చిన్న దేశం అది. అక్కడ ఆ మిడ్ 1700స్లో ఈ స్లేవ్ ట్రేడ్ చాలా ఉండేదన్నమాట. ఈ తెల్లవాళ్ళు, ఆ స్లేవ్ ట్రేడర్స్ ఏం చేసేవాళ్ళు, ఈ ఆఫ్రికన్ చిన్న చిన్న విలేజెస్, టౌన్స్, అక్కడ ఎవరు దొరికితే వాళ్ళని, అంటే ఒక ఏజ్ గ్రూప్లో, ఒక టీనేజ్లోనూ అక్కడ అంటే పని చేయగలిగే శక్తి సామర్థ్యాలు ఉన్న వాళ్ళని ఎత్తుకుపోయేవాళ్ళు. వాళ్ళ దగ్గర పవర్ ఉండేది కానీ మనిషి, అంటే తెల్లవాళ్ళు మెయిన్గా ఆ టైమ్స్లో ఎప్పుడైతే గన్ పౌడర్ ఇన్వెంట్ చేశారో, సో దాంతో గన్ పవర్ తోటి ఒక్కడు ఎంతోమందిని శాసించగలుగుతాడు, అందరినీ కంట్రోల్ చేసేవాళ్ళు అనమాట. సో ఇట్లా కుంటా కెంటే ఫ్రెండ్స్ తోటి పక్కనున్న అడవికి వెళ్తాడనమాట. ఏదో చెక్క వుడ్ తీసుకురావడానికి. ఆ వుడ్ తోటి ఏదో డ్రమ్స్ తయారు చేయాలన్నమాట. సో అనుకోకుండా వాళ్ళు ఆ లోపలికి వెళ్ళేసరికి వీళ్ళు పట్టేసుకుంటారు. ఇది స్లేవ్ ట్రేడర్స్ పట్టుకుంటారు. స్లేవ్ ట్రేడర్స్ పట్టుకొని వీళ్ళందరినీ షిప్లోకి ఎక్కిస్తారనమాట. ఆ షిప్ ప్రయాణం ఏదైతే ఉందో ఆఫ్రికా నుంచి అమెరికా దాకా వెళ్ళేది, అయితే చాలా కొన్ని 10-15 పేజీలు ఉంటుంది. అసలు హృదయ విదారకంగా ఉంటుంది అనమాట. పశువుల్ని తీసుకెళ్ళినట్టు తీసుకెళ్తారు లిటరల్గా. చైన్స్ వేసేసి వాళ్ళకు బాడీకి, ఒక శానిటేషన్ ఉండదు, అంటే స్నానం ఉండదు, ఇంకేది ఉండదు, బట్టలు సరిగా ఉండవు, తిండి సరిగా ఉంటాయి. అంటే ఏ జబ్బుల బారిన పడతారు, చచ్చిన వాడిని సముద్రంలో తీసేస్తారు. అయితే ఎంత బ్రూటాలిటీ ఉంటుందో అది అందులో ఆ నరేటివ్లో ఉంటుందన్నమాట అక్కడికి వెళ్ళేదాకా. సో అక్కడికి వెళ్ళాక ఈ కుంటా కెంటే నుంచి అయితే ఈయన వర్జీనియాకి వెళ్తాడు. ఏమవుతుంది వర్జీనియాకి వెళ్ళాక, దెన్ అలెక్స్ హేలీ దాకా వాళ్ళ వంశం అక్కడ దాకా ఎలా ఫ్లో అవుతుందో అనేది మేజర్ స్టోరీ. సో దాంట్లో కూడా అమెరికన్ హిస్టరీ, దెన్ వీళ్ళకి అగేన్స్ట్గా ఏమేమి అట్రాసిటీస్, వీళ్ళ లైఫ్స్ ఎన్నాళ్ళు ఇలా శోధనలో ఉంటాయి, తర్వాత ఎప్పుడు ట్రాన్స్ఫార్మ్ అవుతుంది అనేది కూడా ఆ కథలో చెప్తారు. సరే, ఈ కుంటా కంటేనే వర్జీనియాలో దిగాక ఏం చేస్తారు? వర్జీనియాలో దిగాక అది పశువుల్ని వేలం వేసినట్టే వీళ్ళని వేలం వేస్తారనమాట. సో ఈయనని ఒకతను, ఒక ఫామ్ ఓనర్ కొనుక్కుంటాడు, జాన్ వ్యాలర్ అని. సో కుంటా కెంటే పాపం 18 ఇయర్ ఓల్డే, ఆయనకి ఏం అర్థం కాదు. అంటే ఒక పంజరంలో చిలకలాగా ఎప్పుడు ఛాన్స్ వస్తే అప్పుడు ఎగిరిపోదామా అని ఉక్రోషంతో ఉంటాడు అనమాట. అవకాశం కోసం ఉంటాడు. 4 times అటెంప్ట్ చేస్తాడు ఆయన పారిపోవడానికి, ఎస్కేపింగ్కి ట్రై చేస్తాడు. ప్రతిసారి పట్టుకొని బాగా కొడతారు, పనిష్మెంట్ ఇస్తారు. ఇక 4th time ఈయనకి ఇది ఒకటే అలవాటు అయిందనేసి ఇంకా సివియర్ పనిష్మెంట్ ఏం చేస్తారంటే రైట్ ఫుట్ని యాంపిచ్యూట్ చేస్తారు, ఫుట్ని కట్ చేస్తారు పరిగెత్తకుండా. మళ్ళీ
అలా చేసి ఆ పనిష్మెంట్ ఇవ్వడమే కాకుండా జాన్ వ్యాలర్ ఏం చేస్తాడంటే ఈయన తమ్ముడికి అమ్మేస్తాడు ఈయన్ని, విలియం వ్యాలర్ అని. ఓకే. విలియం వ్యాలర్కి అమ్మేశాక ఆయన ఫామ్లో పనిచేసేటప్పుడు ఇంకా ఇక్కడ నుంచి ఈ వంశం ఎలా ముందరికి వెళ్తుందో చూద్దాం. ఎస్. బెల్ అనే కుక్ ఉంటుంది ఒక ఆమె వాళ్ళ అదే ఫామ్లో, ఆమెను ఈయన పెళ్లి చేసుకుంటాడు. ఓకే. సో వీళ్ళకి కిజీ అనే డాటర్ పుడుతుంది. సో కిజీ లైఫ్ వీళ్ళకంటే కొద్దిగా బెటర్గా ఉంటుంది, ఎందుకంటే వీళ్ళ ఫామ్ ఓనర్ విలియం ఉంటాడు కదా, విలియం వాళ్ళ డాటర్కి ఈమెకి ఫ్రెండ్షిప్ ఉంటుంది, కొద్దిగా అదే ఏజ్ ఉంటుంది, కొద్దిగా బాగానే ఉంటుంది. కానీ కిజీ అన్ఫార్చునేట్లీ ఈమెకి 16 years వచ్చేటప్పటికి ఈమె తన బాయ్ ఫ్రెండ్కి హెల్ప్ చేయడానికి, ఆయన పారిపోవడానికి హెల్ప్ చేయడానికి ఏదో డాక్యుమెంట్ ఫోర్జరీ ఇచ్చేస్తుంది అనమాట. సో వాళ్ళని పట్టేసుకుంటారు. ఆయన్ని పట్టుకున్నప్పుడు ఈమెను కూడా ఈమె రోల్ ఉందని తెలిసిపోతుంది. సో ఈమెకు పనిష్మెంట్ కింద అప్పుడు వీళ్ళ ఓనర్ విలియం వ్యాలర్ ఏం చేస్తారంటే ఈమెను ఇంకొక ఫామ్కి అమ్మేస్తారు, కిజీని. సో టామ్ లీ అనే అతనికి ఆయనకు ఫామ్ ఉంటుంది. తర్వాత ఆయన చికెన్ ఫైట్స్ కూడా ఆర్గనైజ్ చేస్తాడు అనమాట, కోడి పందాలు అట్లాంటివి అనమాట. సో ఆ టామ్ లీ ఈ ఫామ్లో ఉంటుంది కాబట్టి ఈ టామ్ లీ ఏం చేస్తాడు, ఒకరోజు ఈమెను రేప్ చేస్తాడు కిజీని. సో కిజీ ప్రెగ్నెంట్ అవుతుంది. కిజీకి జార్జ్ అని పిల్లోడు పుడతాడు. ఓకే. సో జార్జ్ కూడా అదే ఫామ్లో ఉంటాడు కాబట్టి వాడి కోడి పందాలు అవన్నీ ఇష్టం, కొద్దిగా చెడు సావాసం, చెడు డైరెక్షన్లో వెళ్తాడనమాట, తాగడం అది ఇది అంతా కూడా. సో ఆయన పేరు కూడా చికెన్ జార్జ్ అవుతుంది, కోడి పందాలు అవి ఇవి చేస్తూ ఉంటాడు కాబట్టి. సో కిజీ కొడుకు చికెన్ జార్జ్కి ఆయనకి 6 కొడుకులు, 2 daughters పుడతాడు. అందులో ఐ థింక్ లాస్ట్ సన్ అనుకుంటా టామ్ అనేవాడు. ఇక్కడ వీళ్ళ జీవితం మారుతుంది. అప్పటిదాకా దుర్భరంగానే ఉంటుంది అనమాట. టిపికల్ నల్ల జాతీయుల్ని ఎట్లా ఎక్స్ప్లోర్ చేస్తారో ఈ 3-4 తరాలు వీళ్ళని ఎక్స్ప్లోర్ చేస్తూ ఉంటారు. ఈ టామ్ అనే అతను ఎవరైతే 6th అంటే యంగెస్ట్ సన్ ఉంటాడో వాడు మంచి బ్లాక్ స్మిత్గా అవుతాడు, ప్రొఫెషనల్ అవుతాడు. ఈ లోపల మనం ఈ స్టోరీ మనం 1767 నుంచి చెప్పుకుంటూ వస్తాం. 1776లో అమెరికన్ ఇండిపెండెన్స్ వచ్చింది, తర్వాత సివిల్ వార్ అవుతుంది. అవన్నీ అయ్యాక ఒక సిచ్యువేషన్ ఏమవుతుందంటే సివిల్ వార్ అది ఇది అయిపోయాక కొద్దిగా బెటర్ అవుతుంది. వీళ్ళందరూ టామ్ ఇట్లానే అక్కడ ఆ ఫామ్లో ఉన్నవాళ్ళు వేరే దగ్గర టెన్నెసీలో ఏదో ల్యాండ్ ఫామ్ హోల్డింగ్స్ వీళ్ళకి ఇస్తారంటే వీళ్ళు టెన్నెసీకి వెళ్ళిపోతారు అక్కడ నుంచి, వర్జీనియా నుంచి. సో అక్కడ ఇండిపెండెంట్గా వీళ్ళకి కొద్దిగా పొలం అది దొరుకుతుంది. సో టామ్ అక్కడ పెళ్లి చేసుకుంటాడు. ఆయనకు సింథియా అనే డాటర్. సో సింథియాకి ఇంకో పాప అంటే టామ్ మనవరాలు భర్త అని వస్తుంది. ఆమె వాళ్ళ ఫ్యామిలీలో ఈ ఫ్యామిలీలో ఫస్ట్ కాలేజ్కి వెళ్తుంది అనమాట. ఓకే. సో 6వ తరం భర్త. అవును. సో భర్త కాలేజ్కి వెళ్ళినప్పుడు కాలేజ్లో సైమన్ హేలీ అనే ఒక ప్రొఫెసర్ని కలుస్తుంది. అగ్రికల్చర్ డిపార్ట్మెంట్లో ఆయన ప్రొఫెసర్ అనమాట. ఆయన పెళ్లి చేసుకుంటుంది. అక్కడ సైమన్ హేలీకి భర్తకి పుట్టిన అతనే అలెక్స్ హేలీ, ఇప్పుడు ఈ రైటర్. సో 7th generation. సో ఈ 700 పేజీల్లో మనకు 500 పేజీలు ఈ అంటే వీళ్ళ స్ట్రగుల్స్, వీళ్ళ ఎక్స్ప్లాయిటేషన్ వీటి మీదే రాస్తుంది. అంటే మనిషి జీవితం అంటే మనం అనుకున్నంత సింపుల్గా ఉండదు. ఇప్పుడు మనం అందరం కంఫర్టబుల్గా ఉండొచ్చు, కానీ మన పాత తరాలు, మన పూర్వీకులు ఎవరో ఒకరు బాగా కష్టపడి ఉండొచ్చు, రైతులాగా ఉండొచ్చు. ఇప్పుడు మనం చదువుకున్నాం, వీఆర్ వెరీ కంఫర్టబుల్ అది ఇదంతా కూడా. కానీ వెనక్కి చూస్తే ఇప్పుడు మనం ఇండియా అప్పుడు కూడా స్వాతంత్రం రాకముందు ఇలాంటి ఎక్స్ప్లాయిటేషనే అది ఉండింది. సో ప్రతి వాళ్ళకి కూడా వాళ్ళ పాత తరంలో ఒకసారి ఈ బుక్ చదివాక వెళ్ళాలి అంటే ఏంటి తెలుసుకోవాలనేది ఒక కుతూహలం వస్తుంది. ఈ పుస్తకం చదివిన ప్రతి నల్లవాళ్ళు చాలామంది, మెజారిటీ ఆఫ్ దెమ్ గమీబియాకి వెళ్ళారట. అదే అదే మన ఆఫ్రికాలో, వెస్టర్న్ ఆఫ్రికాలో ఎక్కడైతే కుంటాకంటే అక్కడ నుంచి వచ్చేస్తాడు కదా, స్టార్టింగ్ ఆయన్ని పట్టుకొని వస్తారు కదా. ఆల్ బ్లాక్ పీపుల్ కూడా వాళ్ళు ఆఫ్రో అమెరికన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు వాళ్ళ రూట్స్, మా రూట్స్ ఏంటి కనుక్కుందామని ప్రయత్నం చేశారనమాట చాలామంది. సో రూట్స్ అనేది చాలా ఇంపార్టెంట్, మన మూలాలు. సో మనకు కూడా ఈ బుక్స్, ఈ రివ్యూ చూసా అంటే మనం ఈ టీవీ షో చూసాకో లేకపోతే ఈ పుస్తకం చదివాకో ఒకసారి అందరికి అనిపిస్తుందేమో, చూడండి మీ మూలాలు కూడా ఏముంటాయో. ఇట్ ఈస్ అ వెరీ ఈజీ బుక్ టు రీడ్, వెరీ ఇంట్రెస్టింగ్ బుక్ ఆల్సో టు రీడ్. 700 పేజీలు ఉన్నా అని నిరుత్సాహపడకండి, ఈజీగా చదవచ్చు. ఈజీగా చదవచ్చు. రైట్, థ్యాంక్ యూ సార్. ప్లెజర్.